బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్లాస్టింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది అని చెప్పాలి. ఇది ప్రమాదమా విద్రోహమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ టీవీ దగ్గర పేలుడుకి సంబంధించి ఎక్స్క్లూజివ్ సీసీ ఫుటేజ్ కనిపిస్తోంది. పేలుడు దృశ్యాలు, సీసీ కెమెరాలు రికార్డ్ అయినటువంటి దృశ్యాలు కూడా పూర్తిగా క్లియర్ కట్గా ఫుటేజ్ మనకి లభ్యమైనట్లుగా తెలుస్తుంది. అయితే సీసీ ఫుటేజ్తో అనుమానంగా మారింది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే. పేలుడు జరిగిన గోమతి షాపు 3 వైపులా విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తుంది. పేలుడు జరిగిన గోమతి షాపు 3 వైపులా విస్ఫోటనం జరిగినట్లుగా అర్థమవుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే సోమవారం రాత్రి 10:25 ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ప్రమాదంలో గోమతి యజమానితో పాటు ఇద్దరు కూడా మృతి చెందినట్లుగా సమాచారం. షాపు వెనుక భాగంలో కూడా భారీ శబ్దంతో పేలుడు దృశ్యాలు కూడా రికార్డ్ అయినటువంటి విజువల్స్ మనం సీసీ ఫుటేజ్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. షాప్లో 3 ఫీట్ల లోతు గొయ్యి పడిందని చెప్పి పేలుడి వలన ఒక్కసారిగా ఆ షాప్లో 3 ఫీట్ల లోతు గొయ్యి పడిందన్నట్లుగా అర్థమవుతోంది. చుట్టుపక్కల 100 ఫీట్ల వరకు ఈ పేలుడు వలన ఎఫెక్ట్ అయ్యింది అని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని స్థానికులు ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో కనిపిస్తోంది, మనం చూడొచ్చు. కాబట్టి వెంటనే ఎన్ఐఏ, సిబిఐ విచారణ ఇటు జరిపించాలని అంటూ స్థానికులు మరోవైపు డిమాండ్ చేస్తున్నారు. आग देख 1 मिनट में फैलने लगी। ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్, ఓల్డ్ సిటీలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా సీసీ ఫుటేజ్ ని బిగ్ టీవీ పైన ప్లే చేస్తున్నాము. ప్రస్తుతం 10:24 ఆ రోజు రాత్రి ప్రమాదం జరిగింది. పెద్ద శబ్దాలతో భారీగా పేలుడు, అంటే దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా పేలుడు ఎఫెక్ట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం జరిగింది. అది గ్యాస్ లీక్ అయి పేలుడు కాదు, దీని వెనకాల ఏదైనా కుట్ర ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు విచారణ చేసి నిజాలు బయట పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు అసలు ఒక్కసారిగా 10:24 పేలుడు జరిగిన తర్వాత అక్కడి నుంచి వెనకాల నుంచి వెళ్తున్న వారు కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉరుకులు పరుకులు తీస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనబడింది. వెంటనే స్థానికులు అలర్ట్ అయిపోయి బయటికి వచ్చి ఏం జరిగిందని చూసే లోపే పూర్తిగా మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఆ షాప్ కు సంబంధించిన ఏరియా ఏదైతుందో ముందు భాగం వెనకాల భాగంలో పూర్తిగా మంటలు వ్యాపించి భారీ స్థాయిలో శబ్దంతో ఇట్లా బ్లాస్టింగ్ జరిగినట్టే అక్కడ కనబడింది. ఎందుకంటే మంటలు అంటుకుంటే ఒక్కొక్కటిగా అంటుకొని ఆ బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, బయట ఉన్నటువంటి వాటికి అంటుకున్న తర్వాత మంటలు వ్యాపిస్తాయి. కానీ అక్కడ అలాంటిది కాదు. ఒక బాంబు విస్ఫోటనం ఏ విధంగా జరుగుతుందో అలాంటి బ్లాస్టింగ్ అక్కడ జరిగింది. అలాంటి వీడియో స్పష్టంగా సీసీ కెమెరాలో కనబడుతుంది. కాబట్టి అసలు షాప్ లో ఏం పేలింది, గ్యాస్ సిలిండర్లే పేలాయా లేకుంటే ఏం పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయా, వాటికి సంబంధించి ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అధికారికంగా పేలుడు గల కారణాలపై ఇంకా పోలీసులు అయితే ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కాబట్టి దీంట్లో క్లూస్ టీమ్ ఇప్పటికే అక్కడ ఆధారాలు సేకరించడం జరిగింది, విచారణ జరుపుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పేలుడు గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ పేలుడు సంబంధించిన సీసీ కెమెరాలకు సంబంధించి ఫుటేజ్ ని ప్లే చేస్తున్నాం. మనం ఒకసారి చూడొచ్చు. కరెక్ట్ గా 10:24 ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో అక్కడ బ్లాస్ట్ నుంచే 4 వ్యక్తులు పరిగెడుతున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా బయటకు వచ్చి ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా అక్కడ రికార్డ్ కావడం జరిగింది. ఈ ప్రమాదం పైన స్థానికులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక 3 ఫీట్ల గొయ్యి దాంట్లో పడిపోయింది షాప్ లో, అంటే అక్కడ తీవ్రత ఎంత ఉందనేది తెలియాలి, చూడొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా స్లాబ్ కి సంబంధించిన స్లాబ్ దాదాపు ఒక 5 నుంచి 6 ఇంచుల స్లాబ్ ఉంటుంది కాంక్రీట్ తోనే. ఆ స్లాబ్ కూడా అంటే ముక్కలుగా విరిగిపోయి కింద పడిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏం పేలింది అనే దానికి సంబంధించి ఇప్పుడు మిస్టరీగా మారింది.
సీసీ కెమెరాలో కూడా మనం స్పష్టంగా కనబడుతుంది. ఆ 10 గంటల 24 నిమిషాలకి అటు 10 గంటల 24 నిమిషాలకి అటు ఏదైతే గల్లీ ఉంటుందో ఆ గల్లీలోకి బయటికి వెళ్ళి వస్తున్నటువంటి కొంతమంది యువకులు కూడా వెంటనే పేలంగానే అదైతే భారీ శబ్దంతో పేలుడు సంభవించగానే ఒక్కసారిగా పూర్తిగా బయటికి రావడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఏం జరిగింది అసలు దీనికి సంబంధించిన విషయాలు ఒకరినొకరు అడిగి తెలుసుకుంటున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా అక్కడ రికార్డ్ కావడం జరిగింది. మనం కరెక్ట్ గా 10 గంటల 24 నిమిషాలకి ఆ పేలుడు సంభవించిన తర్వాత ముందు భాగంలోనే కారు వైపు వెంటనే ఏదైతే బ్లాస్టింగ్ జరిగి వెళ్తున్న కారు ఒక్కసారిగా మొత్తం పల్టీ కొట్టేసి అందులో ఉన్నటువంటి డ్రైవర్ సురక్షితంగా బయటకు వచ్చాడు. కానీ షాప్ లో ఉన్నటువంటి యజమాని చనిపోయాడు. అదేవిధంగా మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మరో 9 మంది తీవ్రంగా గాయాలయ్యారు. వారంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ స్థాయిలో పేలుడు ఉందంటే అక్కడ ఏ పేలుడు పదార్థాలు ఉన్నాయి, అసలు నిజంగానే గ్యాస్ కి సంబంధించిన లీకేజ్ ద్వారానే ఆ ప్రమాదం జరిగిందా, ఎలక్ట్రికల్ షాప్ అని చెప్తున్నారు కాబట్టి గ్యాస్ లో ఏదో రిఫ్రిజిరేటర్లు ఉంటాయి, కంప్రెసర్లు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి, ఎందుకంటే ఒకేసారి పేలుడు అంటే ఒక గ్యాస్ రిఫ్రిజిరేటర్ అంటుకున్న తర్వాత మళ్ళీ ఇంకో దానికి అంటుకోవడానికి సమయం పడుతుంది. కానీ ఆ షాప్ లో ఒక్కసారిగా బ్లాస్టింగ్ విస్ఫోటనం వచ్చినట్టు ఆ పక్కన గల్లీలోకి ఏదైతే పేలుడుకు సంబంధించిన దృశ్యాలన్నీ కూడా కనబడుతున్నాయి. మనకు స్పష్టంగా అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఒక బాంబు పేలితే ఏ విధంగా విస్ఫోటనం వస్తుందో ఆ విధంగా మంటలతో కూడినటువంటి బ్లాస్టింగ్ అక్కడ జరిగింది. ఖచ్చితంగా ఇది కంపరేచర్తో పేలిన వల్ల జరిగిందా లేకుంటే ఇంకా ఇతర కారణాలు ఉన్నాయా, షాప్లో పనిచేస్తున్న వర్కర్లను కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఎక్కడైతే బ్లాస్టింగ్ జరిగిందో వెనుక భాగంలో, అంటే ముందు రోడ్డు ఉంటుంది, వెనుక భాగంలో 3 రోడ్లు కలిసే దగ్గర ఒక సీసీ కెమెరా ఫుటేజ్లో ఈ పేలుడు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ పేలుడుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓల్డ్ సిటీలో ఇంత స్థాయిలో అంటే ఒక ఎలక్ట్రికల్ షాప్లో కంపరేచర్ పేలితే 3 ఫీట్ల గొయ్యి లేదంటే స్లాబు దాదాపు 5-6 ఇంచుల కాంక్రీట్తో ఉండే ఐరన్ స్టీల్ కూడా ఉండేటువంటి స్లాబ్ కూడా ముక్కలుగా అయిపోయి అది కింద పడిపోయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఖచ్చితంగా దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా లేకుంటే నిజంగానే అక్కడ కంపరేచర్ పేలిందా, వాటికి సంబంధించిన లోతైన దర్యాప్తు ఎన్ఐఏ సిబిఐ చేయాలని చెప్పేసి కూడా వారు లోకల్ స్థానికంగా ఉండే వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే షాపు యజమాని కూడా చనిపోయాడు ఈ ప్రమాదంలో. ఆ రోడ్డుపై వెళ్తున్నటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ కారు ఎందుకంటే మొదట అందరూ కూడా కారు బ్లాస్ట్ అయింది, ఆ తర్వాత ఆ షాప్లోకి మంటలు వెళ్ళాయని. కానీ షాప్లోనే బ్లాస్టింగ్ జరిగిన తర్వాతే బయటికి మంటలు వచ్చాయి. సీసీ కెమెరాలో కూడా అదే స్పష్టంగా కనబడుతుంది. ముందు భాగంలో ఎంత ఎఫెక్ట్ ఉందో వెనుక భాగంలో కూడా అంతే ఎఫెక్ట్ ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు కూడా నష్టం జరిగింది. వాటి ఇండ్లలో కూడా పూర్తిగా ఫాల్ సీలింగ్లు దెబ్బతిన్నాయి, గోడలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. దాదాపు ఒక 100 మీటర్ల వరకు కూడా దాని ఎఫెక్ట్ కనబడింది. కాబట్టి దీని వెనకాల ఏదైనా ఉందా అనే దానికి సంబంధించి పోలీసులు లోతైన దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా ఈ సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది, పరిశీలిస్తున్నారు. అసలు పేలుడు దృశ్యాలు ఎలా పేలింది అనేది, అంటే అందరూ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు కానీ పేలింది అనేది, కానీ ఎలా పేలింది అనేది ఇప్పుడు బిగ్ టీవీ మీద చూపిస్తున్నాం మనము ప్రేక్షకులకి. ఖచ్చితంగా అక్కడ ఎంత విస్ఫోటనం జరిగింది అనేది ఆ బ్లాస్ట్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వెనుక భాగంలోనే ఇంత ఎఫెక్టివ్ ఉంటే ముందు భాగంలో ఫోర్స్ తోని బాంబ్ బ్లాస్టింగ్ అనేది అంతా కూడా వెళ్ళి అక్కడ రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా పల్టీ కొట్టిందంటేనే దాని తీవ్రత ఎంత అంటే సెకండ్లలో ఇదంతా జరిగిపోయింది. ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో అందరూ కూడా బయటికి పరుగులు తీయడం, ఆ రోడ్డుపై నుంచి ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఆ తర్వాత ఇండ్లలో ఉన్న వారంతా కూడా బయటకు వచ్చారు. ఇండ్లలో కూడా షేక్ అయిందని చెప్తున్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, గోడలు, ఫాల్ సీలింగ్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 100 మీటర్ల వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ బయటికి వచ్చింది. దాంట్లో పేలుడు సంబంధించిన తీవ్రతని మనం ఒకసారి పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా పేలుడు తీవ్రత కంపరేచర్ వల్లనే జరిగిందా లేకుంటే ఇంకా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులే దర్యాప్తు చేసి బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ప్రమాదం జరిగింది ఆ కంపరేచర్ల ద్వారా ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పేసి కూడా ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ చెప్తుంది. కానీ పోలీసులు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రమాదం జరిగిన తర్వాత ఆ బ్లాస్టింగ్ సంబంధించి ఎందుకు జరిగింది, బ్లాస్టింగ్ ఏం జరిగింది, అక్కడ ఎలాంటి మెటీరియల్ ఉంది, ఏ గ్యాస్ ఉంది, ఒకవేళ గ్యాసులు ఉంటే ఆ గ్యాసులు ఏంటివి, వాటికి సంబంధించిన
ఇంత ఎఫెక్టివ్ ఉంటుందా లేదా అనే దానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇంకా పోలీసులు అయితే వెల్లడించలేదు. లోతైన దర్యాప్తు ఒకవైపు పోలీసులు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఫోరెన్సిక్ అధికారులు అక్కడ చాలా ఆధారాలు సేకరించారు. అవన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోనే పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కూడా కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం ఓల్డ్ సిటీకి సంబంధించి బ్లాస్టింగ్ కేసులో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి మనకి. సీసీ ఫుటేజ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఒక ఫ్రాక్షన్ సెకండ్లో ఇది జరిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఒక్కసారిగా ఆ బ్లాస్టింగ్ వచ్చినటువంటి టైంలో వెంటనే 3 ఫీట్ల లోతుగా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మనం ఒక్కసారిగా ఒకసారి మనం యారో చూపిస్తున్నటువంటి దృశ్యాలని కనుక చూస్తుంటే కనుక అది కంప్రెషన్ పేలినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే అది వేరే మెటీరియల్ ఏదైనా యూజ్ చేసి ఉండొచ్చా, ఇది ముందుగానే ఏదైనా కుట్ర పన్నారా అనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా అక్కడ ఊహించిన పరిస్థితి. అంటే క్యాజువల్గా అందరు నార్మల్గా వచ్చే దారిలో వెళ్తూ ఉన్నారు, వెళ్ళే వాళ్ళు అటు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా బైక్ దగ్గర కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అది ఊహించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ టైంలో అయితే జరిగిందో ఆ రాత్రి 10:25 ఆ టైంలో చూసుకుంటే కనుక ఒక్కసారిగా 100 మీటర్స్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే ఇది ఒక్కసారిగా అది ఏదైతే బ్లాస్టింగ్ అనేది జరిగిందో ఆ సరౌండింగ్స్లో 100 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రతి ఇళ్లకు కూడా ఈ బ్లాస్టింగ్ అనేది వ్యాపించినట్లుగా అర్థమవుతుంది. వెంటనే స్థానికులు అక్కడ ఉన్నటువంటి 100% దీన్ని ఒక బాంబుగానే చెప్తూ ఉన్నారు, బాంబ్ బ్లాస్ట్ అనే చెప్తున్నారు. ఎందుకంటే ఒక కంప్రెషన్ ఇలాంటి పరిస్థితిలో ఆ పేలుడు సంభవిస్తే కనుక అంత త్వరగా వ్యాపించదు అండ్ అంత గొయ్యి లోపలికి వెళ్లే అవకాశాలు అయితే లేవు అనేది ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. కంప్రెషర్ పేలుడు ఒకవేళ జరిగి ఉంటే కనుక ఆ సరౌండింగ్ మట్టుకే, ఆ గోడ మట్టుకు, అక్కడ ఉన్నటువంటి ఆ లోపల మట్టుకే జరిగేది. కానీ ఒక బాంబ్ బ్లాస్టింగ్ జరిగితేనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, సరౌండింగ్స్లో ఉన్నటువంటి పేలుళ్లు సంభవిస్తాయని చెప్తూ ఉన్నారు. అండ్ మనం చూస్తుంటే కనుక ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ని కనుక ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తుంటే అది ఖచ్చితంగా కంప్రెషన్ పేలుడు అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఫ్రాక్షన్ సెకండ్లో ఒక బ్లాస్ట్ జరిగిపోయింది. జరిగిన వెంటనే అది లోపలికి 3 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయింది. అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయంతో పరుగులు తీస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా జరిగి ఇట్లా సెకండ్లో వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బాంబు పేలినట్లుగా ఉంది అని కంప్లీట్గా స్థానికులు కూడా ఒకవైపు దానికి స్ట్రాంగ్గా మనము దాని గురించి వాదిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని సిబిఐకి అప్పగించాలి, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా మనము అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దాం. లోకల్ స్థానికులు ఏమంటున్నారు దీనికి సంబంధించి చూద్దాం. सोमवार के दिन गोमती इलेक्ट्रॉनिक 10:15 पे जो ब्लास्ट हुआ है, ये जो है टेररिस्ट का ब्लास्ट हो सकता है 100%, क्योंकि ये कंप्रेसर का ब्लास्ट नहीं होता. इसमें जो 3 फीट गड्ढा जो ब्लास्ट होने से इतना भारी गड्ढा हुआ है, इसका कंप्रेसर का ही ये डेटोनेटर या से ब्लास्ट से हुआ है. तो इसकी इंक्वायरी जो है होनी चाहिए और इसको ओल्ड सिटी में जो इससे जुड़े हुए लोग हो सकते हैं उनके ऊपर जांच करनी चाहिए. सोमवार के दिन गोमती इलेक्ट्रॉनिक 10:15 पे जो ब्लास्ट हुआ है, ये जो है टेररिस्ट का ब्लास्ट हो सकता है 100%, क्योंकि ये कंप्रेसर का ब्लास्ट नहीं होता. इसमें जो 3 फीट गड्ढा जो ब्लास्ट होने से इतना भारी गड्ढा हुआ है, इसका कंप्रेसर का ही ये डेटोनेटर या से ब्लास्ट से हुआ है. तो इसकी इंक्वायरी जो है होनी चाहिए और इसको ओल्ड सिटी में जो इससे जुड़े हुए लोग हो सकते हैं उनके ऊपर जांच करनी चाहिए. రైట్, చూస్తున్నా కదా స్థానికులు కూడా దీని మీద స్ట్రాంగ్గానే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక అనుమానాస్పదంగా అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఏదైతే కంప్రెషన్ కనుక చూసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి పేలే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఏదైతే బాంబుకి సంబంధించినటువంటి ఒక దృఢమైనటువంటి బాంబు పదార్థం అందులో ఉంది కాబట్టి బ్లాస్టింగ్ అనేది జరిగింది. పక్కన ఉన్నటువంటి షట్టర్ చూసుకుంటే కంటిన్యూస్గా ఆ జరిగినటువంటి టైంలో, ఆ బ్లాస్టింగ్ జరిగినటువంటి టైంలో ఎగిరిపడినటువంటి దృశ్యాలు కూడా మనం ఒకసారిగా చూస్తూ ఉన్నాము. ఇది ముమ్మాటికి తప్పేనని చెప్తూ ఉన్నారు
స్థానికులు ఏదో జరిగింది అని మాత్రం అనుమానం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉన్నారు. 3 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఒకవైపు కనిపించింది. అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి స్థానికులు కూడా ఒక్కసారిగా ఏదో జరిగింది అని చెప్పి బయటకు రావటం అనేది, అంటే ఆ బ్లాస్టింగ్లో ఉన్నటువంటి నిప్పు కణికలు కావచ్చు, అదంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఏదో జరిగింది అని చెప్తున్నారు. అలాగే స్థానికులు కూడా ఒకవైపు ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ये ब्लास्ट किया गया है, बाकायदा इसको दबाया जा रहा है कि ये शॉर्ट सर्किट में मैं पूछना चाहती हूँ कि एक बार हम देते हैं उनको 20-25 आप करके बताइए, और जो कंप्रेसर बता रहे कंप्रेसर कितना ज़्यादा जलता है वो भी आप करके बताएं कि कंप्रेसर नहीं जलता है। ये ब्लास्ट होने की वजह से यहाँ से शटर उछल के 800 फीट पे जाके वो मकान पे लग के नीचे गिरा, अभी भी पड़ा है वहाँ पर 100 फीट। उसके बाद यहाँ से 3 किलोमीटर तक लोगों के इतना सीलिंग चले जबरदस्त धमाका है कि वो अभी भी दहशत में है। इस एरिया में पूरा धमाका बचा है। शिवा पूरा लास्ट में जाने के बाद वो निकला, वहाँ बैठ गया, और उसके बाद में पुलिस कोई वो चीज़ नहीं है, उसको यही बनाया जा रहा है, ये गलत है। हमारे साथ न्याय देना। और जो मुझे शक है एक कार्तिक लड़का है, वो आया था, वो शायद हॉस्पिटलाइज भी है या क्या है नहीं मालूम, वो आके गया, राउंड करके गया, और उसके ऊपर डाउट है। अगर उसको पकड़ा जाए तो पूरी चीज़ें से इसकी इंक्वायरी सही हो, वरना फिर इसके लिए जो भी होगा। कमिश्नर सजनार जी बहुत बढ़िया है, मैं उनके ऊपर उनसे भी अभी मिलूंगी जाके, और उसके बाद मैं यहाँ के जो भी है उनसे मिल करके CBI को चाहूँगी कि वो सही न्यायिक जांच हो। इसका मैं चाह रही हूँ, क्योंकि एक जान चली गई, 3 जानें गई हैं। ये ब्लास्ट రైట్, చూస్తున్నా కదా స్థానికులు చెప్తున్నటువంటి ఆ మాటలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా ఆ టైంలో ఎవరో అనుమానాస్పదంగా కనిపించారు. ఒక్కసారిగా మనము అంటే అటువంటి సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఇదంతా జరిగింది అని వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఖచ్చితంగా విచారించాలి, దీని గురించి విచారించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మేము అతన్ని గుర్తుపడతామని కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకసారి బాంబు బ్లాస్టింగ్ అనేది మనం చూస్తే, అంటే ఒక బాంబుతోనే అది ఒక LED బాంబుతోనే అది సాధ్యం జరుగుతుంది. 3 ఫీట్ల గుంతలోకి వెళ్ళటం అనేది డిటోనేటర్ లేదా LED వల్లే ఇలాంటిది జరుగుతోంది అని ఒకవైపు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఇటు కంప్రెషర్ పేలుడు అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ సీసీ ఫుటేజ్ తర్వాత కంప్లీట్గా ఒపీనియన్ అయితే చేంజ్ అయిపోయింది. దాని మీద ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే అన్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి CBI అయితే ఎంక్వైరీ చేయాల్సిందే అని ఒకవైపు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ తర్వాత ఖచ్చితంగా దీని గురించి అలర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక బాంబు ట్విస్ట్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ సిటీ ఏరియా ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఖచ్చితంగా అక్కడే ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. స్థానికుల ప్రకారం మనం చూసుకుంటే కనుక ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా జరిగింది అని చెప్పారు. ఇంతకుముందు మాత్రం ఒకవేళ కంప్రెషర్ గనక ఉండుంటే ఖచ్చితంగా ఇలాంటిదైతే జరిగి ఉండేది కాదు. ఒక కంప్రెషర్కి టెక్నికల్గా చూసుకున్నా కూడా అంత పవర్ అయితే ఉండదు. ఇది ఖచ్చితంగా టెర్రరిస్టుల కుట్ర అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రకారంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా దీని గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూస్తే కంప్రెషర్స్ కంటిన్యూస్గా పేలుతూ ఉండడం అనేది అసాధ్యం, ఎప్పుడు ఎక్కడ ఏ రోజు కూడా జరగని పరిస్థితి సంఘటన కాబట్టి మరి ఈ కంప్రెషర్ పేలుడు అని చెప్తున్నటువంటి మాటల వెనుక వాస్తవం ఉందనేది మాత్రం ఈ సీసీ ఫుటేజ్ తర్వాత మనకి అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి మరి తప్పులాగానే చూడాలి మనము. ఒక్కసారిగా ఆ షటర్ ఎగిరిపడటము, అక్కడ బాంబ్ బ్లాస్ట్లో జరుగుతున్నటువంటి ఆ ప్రెషర్కి ఉన్నటువంటి అక్కడ ఏవేవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ సెకండ్లో ఎగిరిపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షట్టర్లు కూడా ఎగిరిపడిపోతున్నారు. షట్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది షాప్కి సంబంధించి మనందరికీ తెలుసు. అది బాంబ్కి సంబంధించి బ్లాస్టింగ్ అయితేనే ఇలా జరుగుతుంది. అంటే దాంట్లో ఏ మెటీరియల్ ఎంత పవర్ఫుల్ మెటీరియల్ ఉంటే కానీ ఆ భూమి గుంత లోపలికి వెళ్ళిపోవటం అనేది జరగదు. దీనికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ మనకి అందుబాటులో ఉన్నారు. గణేష్, సీసీ ఫుటేజ్ చూస్తున్నాం, స్థానికుల ఇన్ఫర్మేషన్స్ కూడా మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు దీన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయేది మరొక ఎత్తులాగా మనకు కనిపిస్తుంది. సాలిబండిలోనే జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో ఇప్పటివరకు ప్రమాదంగా అనుకున్నారు, కానీ ఇది ప్రమాదం కాదు, ఖచ్చితంగా ఒక విస్ఫోటనం అనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్న బిగ్ టీవీ సేకరించిన ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందో సీసీ ఫుటేజ్లో మరిన్ని వాస్తవాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్కి సహాయపడేలా మనకి ఆ వాస్తవాలన్నీ మనకి వెలుగు చూస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు అంటే సోమవారం నాడు రాత్రి 10-24 గంటల ప్రాంతంలో జరిగిన ఏదైతే ఒక విస్ఫోటనం ఉందో గోమతి
ఎలక్ట్రానిక్స్లో జరిగిన ఏదైతే ఒక ప్రమాదంగా ముందనుకున్నారు, కానీ జరిగిన విస్ఫోటనంలో అనేక ట్విస్టులు. ముందుగా అనుకున్నది ఒక కారు వచ్చి అక్కడ ఢీకొట్టింది కాబట్టి ప్రమాదం జరిగిందని అనుకున్నారు, అందులో విస్ఫోటనానికి సంబంధించిన ఏదైనా మెటీరియల్ ఉందనుకున్నారు. తర్వాత కాదు, కారు ఒక ఎలక్ట్రికల్ స్తంభానికి ఢీకొనడం ద్వారా ఈ ప్రమాదం సర్క్యూట్ జరిగిందనేది ఒక అంచనాలు వేశారు. కానీ దాన్ని కూడా కాదని తర్వాత ఏదైతే ఏసీ ఫ్రిడ్జ్ల షాప్లో ఉన్న కంప్రెషర్లు పేలడంతో ఈ విధంగా జరిగిందనేది ఒక కంక్లూజన్కి అయితే పోలీసులు వచ్చారు. కానీ దీనిపైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బ్లూ స్ట్రీమ్ కావచ్చు, మిగతా ఆధారాలు సేకరించే సంస్థలు కావచ్చు, దీన్ని కంటిన్యూగా సేకరిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు 4వ అంశంగా వచ్చిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో, అంటే 3 రోజుల తర్వాత 4వ రోజు బయటపడిన ఈ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అనేక ఆధారాలను, అనేక భయాందోళన కలిగించేలాగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు కనిపిస్తుంది మరో ఎత్తులా కనిపిస్తుంది. ఈ షాపుకి ముందు వైపునే మాత్రమే విస్ఫోటనం జరిగింది. ఎందుకంటే ఆ విస్ఫోటనం అనేది ముందుగా ఉండే జిమ్ను కూడా తాకింది. జిమ్లో ఉండే ఆ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో స్లాబులు సైతం కూలిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆందోళన పడ్డాం. కానీ కంప్రెషర్లు పేలితే వెనక వైపు, అంటే 3 వైపులా రోడ్డు ఉండే ఏదైతే గోమతి ఈ షాప్ ఎలక్ట్రానిక్స్ షాప్ ఉందో, ఈ షాపులోన వెనక వైపు నుంచి కూడా ఇంత పెద్ద విస్ఫోటనం అనేది మనకి విజువల్స్లో క్లియర్ కట్గా కనిపిస్తుంది. మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్న విజువల్స్లో వెనక వైపు పేలిన దాంట్లో కూడా భారీ ఎత్తున ఒక విస్ఫోటనం కనిపించింది. తర్వాత మంటలు వ్యాపించాయి, అందులో నుంచి పరుగులు పెడుతూ జనాలు కనిపించారు. ఆ సందులో అంటే దాదాపుగా ఆ గల్లీలో ఉన్నవాళ్ళు దాదాపుగా 10-24 గంటల ప్రాంతంలో అక్కడ సంచరిస్తున్న ప్రాంతంలో పూర్తిగా విస్ఫోటనంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియదు, ఒక భయాందోళన అనేవి క్లియర్గా కట్టగా కనిపించాయి. ఏం జరిగిందో తెలియదు, ఎందుకంటే షాపులోంచి ఒక్కసారిగా విస్ఫోటనం వచ్చిన తర్వాత అంతా పరుగులు తీశారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సీసీ ఫుటేజ్ ద్వారా షాపుకు ముందు వైపు, పక్క వైపు, వెనక వైపు 3 వైపులు కూడా అంత పెద్ద విస్ఫోటనం ఎలాగ వచ్చింది అనేది. ఇప్పటివరకు పోలీసులు దీనిపైన ఒక్క సీసీ ఫుటేజ్ కూడా బయటికి రిలీజ్ చేయలేదు. ఫైర్ డిపార్ట్మెంటు అనేక కారణాలు చెప్తూ వచ్చింది. అంటే కంప్రెషరే పేలి ఉంటుందని ఒక అంచనాలకు వచ్చింది. కంప్రెషర్లో ప్రధానంగా మనకు కనిపించే అనేక ప్రియన్ గ్యాసెస్ కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా కంప్రెషర్ కావచ్చు, ఏసీలు కావచ్చు, వాటిలోన ఫ్రిడ్జ్ల్లో కావచ్చు, ఆ కంప్రెషర్లోన అధునాతనమైన గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి అవి విస్ఫోటనంగా అయి ఉంటాయి అనేది ఒక అంచనాకు వచ్చింది. దీంతోపాటు R600 ఫేవరబుల్ గ్యాసెస్ అనేవి కూడా ఈ విధంగా పేలే అవకాశం ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు జరిగిన తర్వాత బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా సంపాదించిన ఈ విజువల్స్లో, సీసీ ఫుటేజ్లో వచ్చిన ఆధారాలను చూస్తుంటే ఒక భయాందోళన కలుగుతుంది. ఇంత పెద్ద విస్ఫోటనం ఎలా జరగగలుగుతుంది? అంటే ఒక కంప్రెషర్ కావచ్చు, మిగతావి కావచ్చు, లేకపోతే ఏదైనా పేలుడు సంభవించినప్పుడు ఇంత పెద్ద విస్ఫోటనం వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇందులో ఉండే ముందు అనుకున్న దానిలో కూడా కారులో కూడా నేచురల్ గ్యాసెస్, అంటే సిఎన్జి గ్యాసెస్ ఉండే కార్ అది, దాంట్లో విస్ఫోటనం జరిగింది అనుకున్నారు. కానీ అంత ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఆర్పిన తర్వాత చూస్తే ఆ సిఎన్జి గ్యాస్కి ఏమాత్రం కాలేదు, కారు మాత్రం బోల్తా పడింది. కారు డ్రైవర్ ప్రాథమికంగా ఇచ్చిన సమాచారంలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారిగా ఒక పెద్ద విస్ఫోటనం వచ్చింది, నా కారు వెంటనే ఒక పల్టీ కొట్టింది, అందులోంచి నేను గ్లాసెస్ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాను అని చెప్పడంతో పాటు ఇవన్నీ చూస్తుంటే ఇంత పెద్ద విస్ఫోటనం ఎలా జరిగి ఉంటుంది? నిజంగానే గోమతి షాపులోన ఏదైనా ఒక విస్ఫోటనానికి సంబంధించిన, ఒక బ్లాస్ట్ సంబంధించిన ఏదైనా మెటీరియల్ ఏర్పాటు చేశారా, లేకపోతే నిజంగానే ఒక విద్రోహ చర్య ఉందా ఇందులోన? ఇది ప్రమాదంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవడానికి వీలు లేకుండా కనిపిస్తుంది. దీన్ని బిగ్ టీవీ నిర్ధారించడం లేదు, కానీ ఆ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనుమానం మనకి ఖచ్చితంగా వ్యక్తమవుతుంది. ఎందుకంటే అంత పెద్ద విస్ఫోటనం ఏమొస్తుంది? దాదాపుగా ఒక 1000-1500 ఎస్ఎఫ్టీలో ఉండే ఏదైతే ఉందో, ఈ ఎస్ఎఫ్టీలో ఉండే ఒక షాపు, అంటే దీనికి ఒక్కసారి విస్ఫోటనం జరిగితే 3 వైపుల నుంచి విస్ఫోటనం ఏ విధంగా వస్తుంది? దీంట్లో ఈ ప్రమాదంలో దాదాపు 7 గాయపడితే 2 ప్రాణాలు కోల్పోయారు. షాపు యజమాని శివకుమార్ బన్సాల్ కూడా 80% కాలిన గాయాలతో డిఆర్డీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. స్పాట్లో మాత్రం ఒక వ్యక్తి మరణించాడు. 2 రోజుల తర్వాత ఆయన్ని మీర్షాహి అలీగా గుర్తించారు. అంటే ఇంత పెద్ద విస్ఫోటనం జరిగితే మిగతా వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ఒక 5 నుంచి 6. ఇంత పెద్ద విస్ఫోటనం జరిగిన తర్వాత పోలీసులు ఎందుకు ఇన్వెస్టిగేషన్లో ఇంత తేలిగ్గా తీసుకున్నారు? మరోవైపు ఫైర్ డిపార్ట్మెంట్లోనే దాదాపు క్లూస్ సేకరించిన తర్వాత ఫేవరబుల్ మెటీరియల్ ఏముంది, అంటే ఫ్లేమబుల్ మెటీరియల్ ఏముంది, అంటే ఒక విస్ఫోటనానికి సంబంధించి నిజంగా షార్ట్ సర్క్యూట్ అయితే ఒకలాగుంటుంది, లేదంటే కంప్రెషర్ గ్యాస్లు ఏమైనా ఆ పేలినట్టు సంభవిస్తే ఒకలాగుంటుంది. కాబట్టి వీటన్నిటినీ కాకుండా ఖచ్చితంగా ఆ శాంపిల్స్ తీసుకెళ్తే తేల్చే అవకాశం ఉంది. కానీ చాలా సింపుల్గా ఇవి ఒక గ్యాసెస్ కావచ్చు, లేకపోతే ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు పేలి ఉండుంటాయి.
ఎందుకంటే కంప్రెషర్లు పేలి ఉంటాయని చాలా సింపుల్ ఫైర్ చేస్తూ ఫైర్ అధికారులు చెప్పారు. దీంతో పాటు పోలీస్ అధికారులు ఖచ్చితంగా ఇది విద్రోహ చర్య కాదని తేల్చిపడేశారు. అంటే ఏ విధంగా తేల్చారు అనేది ఇప్పుడు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఉన్నవాళ్ళు, మరోవైపు ఏదైతే బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, మిగతా ఏదైతే సంస్థలు ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఒకటే ప్రశ్నలు లేవదీస్తున్నారు. ఇందులో వాళ్ళు లేవదీస్తున్న ప్రశ్నలోన ఖచ్చితంగా మనకి నిజమే అనే అలాగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో పాయింట్ నెంబర్ 1, నిజంగానే ఈ ఏసీలు కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లు కావచ్చు, కంప్రెషర్లు పేలి ఉంటే అందులోన R600 లాంటి ఫేవరబుల్ గ్యాసెస్ లాంటి ఏమైనా బయటికి వచ్చి ఉంటే ఒక్కసారిగా ఎందుకు అంత పెద్ద విస్ఫోటనం వచ్చి ఉంటుంది? ఎందుకంటే నిజంగా ఆ ఎలక్ట్రికల్ షాప్లోనో లేకపోతే చాలా వరకు ఫ్రిడ్జ్లు ఉండొచ్చు, ఏసీలు ఉండొచ్చు, కానీ నిజంగా కంప్రెషర్లు పేలితే ఒకదాని వెంట ఒకటి పేలుతాయి. ఎందుకంటే చాలా వరకు మనం ఇలాగ ఎలక్ట్రానిక్స్ గూడ్స్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, షార్ట్ సర్క్యూట్స్ జరిగినప్పుడు ఒకదాని వెంట ఒకటి మనకి ప్రమాదాలు, అంటే ఒకదాని వెంట ఒకటి కంప్రెషర్లు పేలుతూ మనకు కనిపించాయి. అటు ఎల్పిజి గ్యాసులు కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కావచ్చు, ఇళ్లలో కావచ్చు, ఎల్పిజి గ్యాసెస్ సిలిండర్లు ఉండేటప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ జరిగిన చోట ఒక సిలిండర్ తర్వాత మరో సిలిండర్ పేరుతుంది. ఎందుకంటే మనకి గ్యాసెస్ అన్నిటిలో కూడా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది చాలా పవర్ఫుల్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ అనేవి ఒక్కసారిగా విస్ఫోటనం చెందకుండా ఆ ఎల్పిజి గ్యాసెస్ ఒకదాని సిలిండర్ తర్వాత మరొక సిలిండర్ అనేవి జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదైతే R600 లాంటి ఫేవరబుల్ గ్యాసెస్, అంటే ఏసీల్లో కావచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో కావచ్చు ఉండే గ్యాసెస్ అనేవి ఈ విధంగా ఒక్కసారిగా పనిగట్టుకుని అన్నీ కూడా మూకుమ్మడిగా ఒక్కసారి ఒక విస్ఫోటనలకు పేలే అవకాశం ఎక్కడ ఉంటుందనే ప్రశ్న కీలకంగా కనిపిస్తుంది. ఇంకోటి, పేలిన చోట ఏదైనా ఇటువంటి గ్యాసెస్ పేలితే, అంటే ప్రియన్ లాంటి గ్యాసెస్ లాంటి, అంటే ఏసీలో కావచ్చు, కంప్రెషర్లో ఉండే గ్యాసెస్ లాంటి పేలితే ఒక్కసారిగా అక్కడ అవి పూర్తిగా విచ్చలవిడిగా ఉన్నట్టు విస్ఫోటనం అనేది నలుదిక్కులకి వ్యాపించిపోతుంది. ఒక్కసారిగా వ్యాపించిన తర్వాత చుట్టుపక్కల డ్యామేజ్ అవుతుంది, కానీ భూమిలోకి లోతైన గోతెందుగా ఏర్పడుతుంది. ఇప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు ఇదే ప్రశ్న లేవదీస్తున్నారు. 3 అడుగుల గొయ్యి అనేది అక్కడ ఏర్పడింది. ఆ గోతి ఏర్పడడానికి ఒక విస్ఫోటనమే కారణం ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఏదైతే విచారణ ఉందో, లేకపోతే సేకరించిన ఆధారాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పటివరకు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పూర్తిగా తుడిచివేసి ఖచ్చితంగా దీనిపైన ఒక విద్రోహ చర్యగా ముందు దీన్ని ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రధానమైన డిమాండ్ని అయితే లేవదీస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరిగిన దానికి ఇప్పటివరకు అది షార్ట్ సర్క్యూట్ కాదు, మరోవైపు ఇలాంటి కంప్రెషర్లా పేలిన గ్యాసెస్ కాదు. కాబట్టి దీన్ని వేరే రూపంలో ఇప్పటివరకు జరుగుతున్న విచారణ వీటన్నిటినీ పక్కన పెట్టి కేవలం విద్రోహ చర్యగా ఒక బ్లాస్ట్ జరిగింది. అది బ్లాస్ట్ విద్రోహ చర్య, లేకపోతే ఆ షాపు యజమాని ఏదైనా ఇటువంటి పేలుడు మెటీరియల్ అనేది షాపులో ఆ నిల్వ ఉంచాడా, ఇలాంటి అనేక సందేహాలు అనేవి కలుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా, అంటే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనేది అక్కడ పేలింది కాబట్టి ఆ దిశగా విచారణ జరగాలనే ప్రధానమైన డిమాండ్ వ్యక్తమవుతుంది. మరోవైపు ఇప్పటివరకు సేకరించిన క్లూస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లూస్ అనేవి పూర్తిగా వాళ్ళు సేకరించిన దాంట్లో ఆ పేలిన పదార్థాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే చిన్న చిన్న అవశేషాలు కావచ్చు, లేకపోతే ఎక్స్ప్లోజివ్ జరిగిన తర్వాత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ నుంచి వచ్చిన ఆ బూడిద కావచ్చు, లేకపోతే అణువులు కావచ్చు, వీటన్నిటిని సేకరించిన తర్వాత ఈరోజు ఫోరెన్సిక్లో పూర్తి స్థాయిలో దాన్ని పరిశీలించిన తర్వాత ఏ మెటీరియల్ అనేది క్షుణ్ణంగా తేల్చి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా సైంటిఫిక్గా ఉంది. అందుకని దీన్ని ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉందనేది ఇప్పుడు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా బిగ్ టీవీ ఆ రోజును కూడా సోమవారం నాడు రాత్రి ఫస్ట్ ఆన్ బిగ్ టీవీ ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఎందుకంటే పేలిన వెంటనే అక్కడ ఉండే విజువల్స్తో కావచ్చు 10 గంటల 24 నిమిషాలకి జరిగిన ఆ ఎక్స్ప్లోజన్ని బయటపెట్టింది. ఇప్పుడు ఈ సీసీ ఫుటేజ్ని బయటపెట్టడంతో కొత్త కోణంలో, అంటే ఇది ఈ ట్విస్ట్ కాబట్టి కొత్త కోణంలో విచారణ బయట పెట్టడానికి, మరోవైపు నిజంగా ఇందులో ఏదైనా విద్రోహ చర్య ఉంటే తేల్చడానికి ప్రధానమైన ఆధారంగా మనకు కనిపిస్తోంది. Thank you, Ganesh. Thanks for the live details.